మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. ప్రతి 2-3 నెలలకు మత్స్యకారుల బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వం కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇటీవల అంబేద్కర్ కోనసీమ బోట్లకు చెందిన 9 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుని 24 రోజుల పాటు నరక యాతన అనుభవించారని తెలిపారు. బోటు సముద్రం మధ్యలో మరమ్మతుకు గురై బంగ్లాదేశ్ వైపు కొట్టుకుపోయిందని, శ్రీలంక బంగ్లాదేశ్ ఎంబసీతో పాటు కోస్ట్ గార్డ్ అధికారులను సంప్రదించి వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టామని వెల్లడించారు. చివరకు పశ్చిమ బెంగాల్ సమీపంలో స్థానిక మత్స్యకారులు వారిని గుర్తించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారని చెప్పారు. ఇక మత్స్యకారులకు సేఫ్టీ ఆడిట్, శాటిలైట్ ఫోన్లు, బోట్లకు నావిగేషన్, పవర్ బ్యాకప్ వంటి సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని గురుమూర్తి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీరు ఎందుకు ప్రత్యేక చొరవ తీసుకోవట్లేదు? దాదాపుగా 7 ఇన్సిడెంట్లు ఇప్పటి వరకు జరిగితే ఒకసారి 6 మంది గల్లంతయ్యారు, ఒకసారి 8 మంది గల్లంతయ్యారు, ఒకసారి 7 మంది గల్లంతయ్యారు. ఇట్లా మనం ఎటు చూసినా కూడా ఎక్కడ జాలర్లో పట్టుబడ్డారు, బంగ్లాదేశ్లో పట్టుబడినా, శ్రీలంకలో పట్టుబడినా, పాకిస్తాన్లో పట్టుబడినా, మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులు ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ఎందుకు ప్రత్యేకంగా వీళ్ళకి సరైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చి, ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇచ్చి, వాళ్ళకి సరైనటువంటి ట్రైన్ చేసి, వాళ్ళకి కావాల్సినటువంటి స్పీడ్ బోట్ని, డీప్ సీ బోట్లని, వాళ్ళకి రుణాలు వాళ్ళకి అందించి వీళ్ళే సొంతంగా ఫిషింగ్ చేసుకునే పరిస్థితికి ఎందుకు తీసుకురావట్లేదు మత్స్యకారుల కుటుంబాలకి? మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. ప్రతి 2-3 నెలలకు మత్స్యకారుల బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వం కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇటీవల అంబేద్కర్ కోనసీమ బోట్లకు చెందిన 9 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుని 24 రోజుల పాటు నరక యాతనకు అనుభవించారు.